ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు నారా లోకేష్ లపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన సిఐడి A1 గా చంద్రబాబును A2 గా లోకేష్ పేర్లను చేర్చింది. ఇక IVRS కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇక వెంటనే టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు చంద్రబాబు లోకేష్ లపై కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు నారా లోకేష్ పై కేసు నమోదైంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, బిందు ఇది మరొక సంచలనమైన పరిణామం. ఇదే పోలింగ్ ఈ మరొక వారం రోజుల్లో జరగబోతున్న నేపథ్యంలో, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర దుమారంగా మారింది. అయితే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసింది సిఐడిలోని ఐటీ వింగ్ ఏదైతే దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో మొదటి A1 A2 గా చంద్రబాబు, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఏదైతే రెండో నిందితుడిగా చేర్చడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక తర్వాత ఏదైతే టీడీపీ పార్టీ, అదేవిధంగా IVRS కాల్స్ సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్లకు సంబంధించి 3 నెంబర్ల ద్వారా IVRS కాల్స్ వెళ్ళాయి. IVRS కాల్స్ సంబంధించిన యూజర్లు, అదేవిధంగా ఇతరుల మొత్తం ఈ నిర్వాహకులు వీళ్ళంతా కలిపి మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది దర్యాప్తు ఎలా జరుగుతుందనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. తక్షణమే దర్యాప్తు ఏదైతే ప్రారంభిస్తారా, లేదంటే ప్రస్తుతం కేసు నమోదు చేసి ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ కేసు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాదన చూస్తే కనుక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే భూములు పొలాలు కూడా జగన్ ఆక్రమించేసుకుంటారని చెప్పి కూడా, మీ భూములు పొలాలన్నీ కూడా జగన్ పరమైపోతాయని చెప్పి కూడా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. వాస్తవానికి విరుద్ధంగా ప్రచారం జరుగుతుందని చెప్పి కూడా దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అదేవిధంగా IVRS కాల్ సంబంధించిన వచ్చిన రికార్డింగ్ సంబంధించిన పెన్ డ్రైవ్లు కూడా ఎన్నికల సంఘానికి కూడా సమర్పించడం జరిగింది. ప్రస్తుతం సిఐడి అయితే ఈ కేసులో దూకుడుగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరగానే దీనికి సంబంధించిన కేసు కూడా నమోదు చేసి, అదేవిధంగా నిందితుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. అయితే చూస్తే దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందని చెప్పి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే తీవ్ర దుమారంగా మారింది. మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఇదే కేంద్ర బిందువుగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఇది కేంద్రం అమలు చేసిన నీతి ఆయోగ్ ప్రకటించిన చట్టాన్ని రాష్ట్రం అమలు చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా రేపు ప్రధాని మోదీ రాష్ట్రానికి రాబోతున్నారు. 2 బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పి కూడా ప్రకటన చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితిలో కొద్దిసేపటి క్రితమే రాజమండ్రిలో ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వర్ కూడా స్పందించారు. ఇందులో ఈ కేసు సంబంధించి చంద్రబాబు లోకేష్లపై నమోదైన కేసులకు సంబంధించి నిజాలు ఎలా ఉన్నాయని చెప్పి కూడా దర్యాప్తులో తెలుస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది చూస్తే కనుక బీజేపీ వర్షన్ వైపు నుంచి చూస్తే కనుక నీతి ఆయోగ్ కేవలం సూచన మాత్రమే చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి కూడా ఎక్కడా కూడా పేర్కొనలేదు. రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని అమలు చేసిందని చెప్పి కూడా ఈ బాధ్యత అంతా కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా దగ్గుబాటి పురంధరేశ్వరి కొద్దిసేపటి క్రితమే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తమే చూస్తే కనుక ఇది అదైతే ఇటు అధికార వైసీపీకి, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలకు కూడా ఇది నువ్వానేనట్టుగా ఈ వ్యవహారం మారింది. అది సంబంధించి చూస్తే మేధావర్గాలతో పాటు న్యాయవాదులంతా కూడా ఇది ప్రమాదకరం అని కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారంలో దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ఇది పూర్తిగా 100 ఏళ్ల ఇప్పుడు బ్రిటిషర్ల హయాంలో జరిగిన చట్టం కాబట్టి తాము దాన్ని సవరించామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఇది ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అనేది ప్రస్తుతం బీజేపీ నుంచి వినిపిస్తున్న ఘర్షణగా కనిపిస్తుంది. మొత్తమే చూస్తే కనుక
చంద్రబాబు లోకేష్ లపై మరో కేసు దీనికి సంబంధించి సిఐడి ద్వారా నమోదైన నేపథ్యంలో ఈ పరిణామం కూడా చాలా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు లోకేష్ ఏమైనా స్పందించారా? అంటే ఎన్నికల టైంలో కూడా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి అది దీనికి సంబంధించి టీడీపీ వైపు నుంచి ఇంకా స్పందించలేదు. ఎందుకంటే సిఐడి కేసులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి కూడా చూస్తే అనేక వ్యవహారాలు ముఖ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సిఐడి ద్వారా జరిగిన పరిణామాలే. ఈ నేపథ్యంలో సిఐడి వైపు నుంచి కూడా కొంత దూకుడుగా వెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని రాజకీయంగానే రాజకీయ కక్ష సాధింపుగానే టీడీపీ పేర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకే తాము ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎన్నికల సంఘం అయితే కొంత టీడీపీ దూకుడుకు కానీ టీడీపీ ప్రచారకు కానీ కళ్ళెం వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏం బిందు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.